సీఎం గారికి నా నమస్కారాలు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం గుణసెట్లపల్లి గ్రామంలో మా నాన్నగారి పేరు మీద 2 ఎకరా భూమి ఉంది సార్. సర్వే నెంబర్ 139/3 LPM నెంబర్ 833లో ఈ భూమి ఉంది సార్. ఈ భూమి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొందరు అధికార పార్టీ నాయకులతో కలిసి మా భూమిని ప్రభుత్వ అధికారులను అడ్డుపెట్టుకొని కబ్జా చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు సార్ వాళ్ళు. మేము ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరగడం లేదు. కాబట్టి మీరే మాకు న్యాయం చేయాలి సార్. మేము కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే సార్. మేము మీకోసం కష్టపడి ఎల్లప్పుడూ మేము కష్టపడుతూ మీకోసమే మేము కూడా కష్టపడుతూ ఉండేవాళ్ళము. మాకైతే ఇక్కడ న్యాయం జరగలేదు సార్. న్యాయం జరగడం లేదు. ప్రతి ఒక్కరూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. మీ దగ్గర వరకు కూడా మమ్మల్ని రాణిస్తారనే నమ్మకం మాకు లేదు సార్. మాకైతే మీరే న్యాయం చేయాలని మేము గట్టిగా కోరుతా ఉన్నాము. మా నాన్నగారు భూమి లేక మేము వస్తే మమ్మల్ని 144 సెక్షన్ పెడతామని RDO మేడం విజయలక్ష్మి గారే మమ్మల్ని బెదిరించడం జరిగింది సార్. మిమ్మల్ని 144 సెక్షన్ పైన మిమ్మల్ని లోపలేపిస్తామని బెదిరించడం జరిగింది. ఏ అధికారి మమ్మల్ని వెళ్ళినా మాకు న్యాయం చేయడం లేదు. ఎందుకంటే ఈ నాయకులు అందరూ అండదండలతో వాళ్ళు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు సార్. మీరే మాకు న్యాయం చేయాలి. మా భూమిలోకి మేము వెళ్ళకూడదు అంట. మా భూమిలో మొత్తం చెట్లంతా PDO శ్రీనివాస్ సార్ గారి అపాయింట్మెంట్ మాకు ఇచ్చి మేము అక్కడికి వెళ్ళి మేము వచ్చే కొద్ది మా భూమిలో మాకు తెలియకుండా మా భూమిలో మాటలు కట్ చేయడం జరిగింది సార్. అది మేము సొంతంగా మా భూమి మేము చెట్లు పెట్టుకున్నాం. మాకు తెలియకుండా మా భూమిలో చెట్లు కట్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళు 144 సెక్షన్ లేదు సార్. ఏ అధికారులు అక్కడికి రారు. నేను మా భూమిలోకి వస్తే అందరూ అధికారులు మా భూమిలోకి వచ్చి మమ్మల్ని మీకు ఈ భూమితో మీకు సంబంధం లేదంటున్నారు. ఈ రోజు కూడా మా నాన్నగారి పేరు పైన 1B అడంగల్ అన్ని మా నాన్నగారి పేరు మీదే ఉన్నాయి సార్. మా భూమి మాకు హక్కు లేదా సార్? మా నాన్నగారి భూమి ఇది మాకు గవర్నమెంట్ మాకు బతుక్కునేదానికి ఇచ్చిన భూమి సార్. మాకు హక్కు లేదా దీంట్లో సార్? సీఎం గారే మాకు న్యాయం చేయాలా? సీఎం గారు నియోజకవర్గంలోనే అన్యాయం జరిగితే ప్రజలకి ఇంకెక్కడ సార్? వేరే చోట్లంతా ఎక్కడ సార్ న్యాయం జరుగుతుంది? సీఎం గారే మాకు న్యాయం చేసి మా భూమి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. విష్ణువర్ధన్ రియల్ ఎస్టేట్ విష్ణువర్ధన్ వల్ల శాంతిపురం మండలం అధికార పార్టీ నాయకుల వల్ల మాకు ప్రాణహాని కూడా ఉంది సార్. మేము అడుగడుగున మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరు ఈ ల్యాండ్ లేక రాకూడదు అంటున్నారు. ఎందుకు సార్ మా ల్యాండ్ లేక మేము రాకూడదు? మా ల్యాండ్ మాకు అధికారం లేదా సార్? మా నాన్నగారి పేరు మీద ఉండే ల్యాండ్ మాకు అధికారం లేదా? మా భూమి మాకు ఈయన పక్షంలో మాకు ఆత్మహత్య సార్. ఆత్మహత్య మేము చేసుకుంటాం. కాబట్టి మీరే మాకు న్యాయం చేయాలి సీఎం గారు. సార్ మాకు అధికార పార్టీ నాయకుల వల్ల విష్ణువర్ధన్ సార్ వల్ల మాకు ప్రాణహాని ఉంది సార్. నిన్న మా ల్యాండ్ లో నుండి బయట వస్తుంటే మాకు అంత భయం అయింది. మా బంగారపల్లి మండలంలోకి ఎంటర్ అయ్యేంత వరకు కూడా మేము చాలా భయపడతానే వచ్చినాం సార్. ఎందుకంటే దారి పొడుగున పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏం టచ్ చేయలేదు, మమ్మల్ని ఏం అనలేదు. బెదిరింపులు కట్లు పెట్టుకొని దారి పొడుగున పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇంకా మాకు చాలా భయం వేసింది సార్. అంటే కుప్పం వరకు కూడా మాకు న్యాయం కావాలి అని న్యాయం చేయాలని అంతవరకు పోయి మళ్ళీ మేము చిత్తూరు రాగలుగుతామనే ధైర్యం కూడా మాకు లేదు సార్. మాకు అందరి వల్ల అయితే ప్రాణహాని ఉంది. మా మాటల కోసం లేదు. నాకు 10 సంవత్సరాలు అప్పుడు మా నాన్నగారు నేరేడు చెట్టు పెట్టినారు. ఆ చెట్టు కట్ చేసిండే ఫోటో అధికార పార్టీ అంటారు. మీరు వైసీపీనమ్మా? కాదు సార్, మేము తెలుగుదేశం పార్టీ సార్. తెలుగుదేశం పార్టీలోనే మేము ఉన్నాం. కార్డు కూడా ఉంది. మేము పక్కా టీడీపీనే సార్. మేము కూడా మా పార్టీ రావాలి సార్. మన ప్రభుత్వం అధికారంలో సభ్యత్వం కార్డు ఉంటే చూపించండి. ఫోన్ లో ఉంటే చూపించండి. కార్డే ఉంది. కార్లోనే ఉంది. ఐడెంటిటీ సభ్యత్వం కార్డు ఉంది సార్. మేము టీడీపీ రావాలని చాలా పోరాడినాం సార్. ఇక్కడ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్.
సార్ వరకు చంద్రబాబు నాయుడు వరకు ఖచ్చితంగా కూడా మాకు ఏది న్యాయం- పోవట్లేదు మాకు సార్. న్యాయం జరగకుండా చంద్రబాబు పోతే నాయుడు గారు మేమైతే ఆత్మహత్య చేసుకుంటాం సార్. మేము అక్కడే మా ల్యాండ్ లోనే వెళ్ళి మేము ఆత్మహత్య అయితే మేము అక్కడే చేసుకుంటాం. మేము ముగ్గురు నేను మా అమ్మ మా చెల్లి మేము అక్కడే చేసుకుంటాం. చంపేస్తాము అని అయితే మాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి సార్. జైల్లో పెట్టిస్తాము, మిమ్మల్ని చంపేస్తాము, తట్టి పంపించేస్తాం, మీ కథ ఏం చూస్తాం, ఆడోళ్ళు ఏం చేస్తారు, ఆడోళ్ళు మీ వల్ల ఏమవుతుంది, మా ఊర్లో వచ్చి దౌర్జన్యం మాకు మా దగ్గర రౌడీలు ఉన్నారు, మేము ఏదైనా చేస్తాము, అధికార పార్టీ మాకు లేదా సార్, మేము టీడీపీయే కదా, మేము టీడీపీలోనే ఉన్నాం కదా సార్, వాళ్ళకు అధికార పార్టీ మా వైపు ఉందంటే మేమేం చేసినాము సార్, మేమేం చేసినాము? మీ నాన్న ఏదో అవతల వాళ్ళ పార్టీకి అగ్రిమెంట్ చేసి ఇచ్చాడు. ఎవరు ఏ పార్టీకి ఎవరు మేము చేసింది agreement లేదు సార్. ఏం మా చేసింది నాన్నగారు లేదు ఏమీ సార్. చేసింది లేదు. సార్ మా దగ్గర పక్కా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్, మా మీద ఉంది. 2024 లో సర్వే కూడా చేశారు సార్. నోటిఫైడ్ అండర్ సెక్షన్ 22A లో పెట్టిండారు సార్ మా ల్యాండ్ లో. ఇది సార్ నాది మీరు తీసుకోండి. సభ్యత్ నమోదు కార్డు ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశాను సార్. నేను చంద్రబాబు నాయుడు సార్కి ట్విట్టర్ లో పోస్ట్ చేశాను. ఏది మాది అక్కడి వరకు మమ్మల్ని అక్కడి వరకు పోనీయడం లేదు సార్. చంద్రబాబు నాయుడు సార్ దగ్గర వరకు మాది పోనీయడం లేదు. మేము కలవాలని అనుకుంటా ఉన్నాం సార్, లోకేష్ అన్నం కలవాలనుకుంటా ఉన్నాము. లోకేష్ గారిని రెగ్యులర్ వెళ్ళాడు కలవచ్చు కదా ఎవరు వచ్చి ఆయన మమ్మల్ని వీడియో మేము వెళ్ళి వస్తే మమ్మల్ని వీడియో తీసుకొని మమ్మల్ని మీటింగ్ రమ్మన్నారు. మేము మీటింగ్ వెళ్ళాము కానీ ఆయన రాలేదు. అటెండ్ అవ్వలేదు సార్. మేము మీటింగ్ ఆయన పీడీఓ శ్రీనివాస్ గారు ఇప్పుడు మాకు నోటీస్ ఇచ్చినారన్న రావాలి కదా ఆయన వచ్చి సారు ఆయన రమ్మన్నారు. ఆయన నోటీస్ ఏమన్నారంటే మీటింగ్ రమ్మన్నాము, ఆయన రెస్పాండ్ అవ్వలేదు, ఆయన ఇలా అలా అన్నారు. ఎవరు సపోర్ట్ లేకుండా అయితే వాళ్ళు మీటింగ్ రాకుండా ఉండరు. సేమ్ టైం మేము మీటింగ్ చూసుకొని వస్తా అంటే మొత్తం మా మాటలన్నీ కట్ చేసి ట్రాక్టర్ లో తోలుతా ఉన్నారు. అక్కడికి వెళ్తే ఇంకా ఆయన అక్కడే ఉన్నారు, విష్ణువర్ధన్ గారు అక్కడే ఉన్నారు. ఆయన పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు, వాళ్ళందరూ వచ్చారు. ఇంక ఇష్యూ ఎందుకు అని మేము భయపడి మేము రిటర్న్ వచ్చేసాం. లాస్ట్ గా ఒక మాట ఇది మా నాన్నగారి పేరు మీద ఉండే నేలన్న, మా నాన్నగారి పేరు మీద ఆన్లైన్ లో ఈ రోజు కూడా ఉంది. ప్రతి ఒక్కటి మాకే ఉంది. ఉన్నా కూడా పేటంగల్లో కూడా మాదే ఉందన్న. ఈ రోజు కూడా నిన్న చూసినప్పుడు కూడా పేటంగల్లో మాదే ఉంది. మాకెందుకన్నా మా నేల మీద మాకు హక్కు లేదు, మా నాన్నగారి పేరు మీద ఉండే నేల మాకు హక్కు లేదన్న. మేము వెళ్ళకూడదని చెప్పి ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ బాగానే మాట్లాడుతున్నారు. సెకండ్ టైం వెళ్ళకుండా వాళ్ళు అధికార పార్టీ నాయకులు వాళ్ళకి కావాల్సినట్టు చేసుకుంటున్నారు. మీకు అంత సంబంధం లేదన్న. ఎందుకన్నా మాకు సంబంధం లేదు.